హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన ఒక అత్యవసర పని ఒకటి ఉంది. ఇప్పటికే ఆయన అన్నారు, సలహాలు ఇవ్వద్దు, నా వెనకే నడవాలని. ఆయన వెనకే నడుస్తూనే ఆయన చేయవలసిన పనిని ఒకటి, దాన్ని సలహాలు ఇవ్వడాల గుర్తు చేయడం అనేది చేద్దామనుకుంటున్నా. ఇప్పుడు 24 స్థానాలు వచ్చినప్పుడు కొన్ని చోట్ల కాస్త ఇబ్బంది అయింది. ఒక మండపేట కావచ్చు, ఒక రాజమండ్రి రూరల్ కావచ్చు, అలాగే జగ్గంపేట కావచ్చు, ఇలాంటి చోట్ల కొంత అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ఆ అసంతృప్తి జ్వాలలు రగిలినప్పుడు ముఖ్యంగా కందుల దుర్గేష్ అంటే పెద్ద మనిషి కాబట్టి ఆయన అడ్జస్ట్ చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సన్నిహితంగా ఉంటారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారితో యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఉండొచ్చు. అందుకే ఆయన చాలా స్మూత్గా ఆ పని అయిపోయింది. రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలు పంపించడం జరిగింది. ఆయన వర్గం కొంత అసంతృప్తికి గురై రోడ్డు మీదకి వచ్చారు. ఈవెన్ దో అవి చిన్న కామన్, అది ఆ మాత్రం నిరసన ఉంటుంది. కానీ ఫైనల్లీ కందుల దుర్గేష్ అనే వ్యక్తి ఒక్క మాట కూడా మీడియాలో ఒక్క మాట కూడా శృతి మించి మాట్లాడకుండా నేరుగా నిడదవోలు వెళ్ళి పోటీ చేయడానికి అంగీకరించారు. కానీ పాటంశెట్టి సూర్యచంద్ర కొంత దీని మీద రచ్చ చేసి రోడ్డుకెక్కాడు ఆయన. చివరికి సాక్షి మీడియా దాన్ని వాడుకునేంతగా ఆయన రెచ్చిపోయాడని చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ మనకు కావాల్సినది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం, అర్జెంటుగా చేయవలసిన పని ఏంటంటే ఓదార్పు వ్యవస్థ. ఓదార్పు వ్యవస్థ అంటారా, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారా, మరి ఏం పేరు పెడతారో కానీ ఆ వ్యవస్థ అయితే అత్యవసరంగా ఉండాలి. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరితో మాట్లాడాలి. టికెట్ అనౌన్స్ చేసే ముందో అనౌన్స్ చేశాకో వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. టికెట్ అనౌన్స్ చేయకముందే వాళ్ళని పిలిపించి మాట్లాడితే మంచిది. ఒక మాట అనవసరంగా మీడియా ముందు జారకుండా ఉంటారు. ఇవన్నీ కూడా రెడీగా కాచు కూర్చున్న వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వైసీపీ లాంటి వాళ్ళు. ముఖ్యంగా ఇక్కడితో అయిపోలేదు. 24 సీట్లు వచ్చాయంటే కొంత అసంతృప్తి ఉంది. బయట కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. సో జన సైనికులు కావచ్చు, ఇతర జనసేన సానుభూతి పరులు కావచ్చు, కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అవన్నీ కూడా టీ కప్పులో తుపానే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోటి ఒక మాట అంటారు, సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కామెంట్ పెడతారు. కానీ మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారే కదా, మనం అలా చేస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు. అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ గారి వెనకే నడుస్తారు. కొంచెం బాధ ఉండొచ్చు, కానీ నాయకులు అట్లా కాదు. నాయకులు ఈ కార్యకర్తలకో లేకపోతే జన సైనికులకో లేకపోతే జనసేన సానుభూతి పరులకు వేరే స్వార్థాలు ఏముండవు, వాళ్ళ ఎజెండాలు ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు వెంటనే ఆయనతో కలిసి నడుస్తారు. కానీ వేరే ఈ నాయకులు ఉంటారు కదా, 5 ఏళ్ల నుంచి మేము కష్టపడ్డాం, మాకు సీటు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న నాయకులు, వాళ్ళని ఇతర పార్టీలు ఎరవేస్తాయి. ముఖ్యంగా వైసీపీ ఆ పనిలోనే ఉన్నది. ఇప్పుడు ముద్రగడ గారిని ఎట్లయితే ఎరవేసి పట్టిందో ఆ రకంగానే అసంతృప్తిగా ఉన్న వాళ్ళని ఎరవేసి పట్టి మనకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అలాంటి వాళ్ళని ముందుగా, ఈవెన్ నేను చెప్తున్న పాటంశెట్టి సూర్యచంద్ర లాంటి వాళ్లకు ముందుగానే వాళ్ళని పిలిచి మాట్లాడి ఉంటే బాగుండేది. బహుశా నాకు ఇన్ఫర్మేషన్ లేదు మాట్లాడారని. మాట్లాడిన తర్వాత కూడా ఆయన అట్లా చేస్తే అది క్షమించరాని నేరం. మాట్లాడి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. అలాగే నాట్ ఓన్లీ సూర్యచంద్ర, చాలామంది ఇవాళ రేపు ఇలాంటి అసంతృప్తులు వస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేనప్పుడు డెఫినెట్గా చాలా నియోజకవర్గాల్లో బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు బలవంతులం అనుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేస్తే గెలవగలమని అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. వాళ్ళందరినీ మనకి ఏ సీట్ వచ్చింది, ఒక సీట్ రాకపోవచ్చు. రేపు 24 స్థానాలంటే 5 ప్రకటించారు, 19 ప్రకటించాలి. ఆల్మోస్ట్ రాజులు కూడా ప్రకటించారు అనుకోండి, 18 ప్రకటించాలి. ఇంకా ఈ 18లో మనకొచ్చే సీట్లేంటి, రాని సీట్లేంటి. ఒక్కో సందర్భంలో బలమైన నాయకుడు ఉన్న సీటు మనకు రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ నాయకుడు అలక వహించకుండా జాగ్రత్త పడాలి. సో ఇవన్నీ చెయ్యాలంటే ఒక ఓదార్పు వ్యవస్థ ఉండాలి. మనం ఒకసారి పీఆర్పీ నుంచి చూసుకుంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పీఆర్పీలో కూడా ఈ నాయకులు అనేవాళ్ళు, సీట్ ఎక్స్పెక్ట్ చేసి రాని నాయకులు అనేవాళ్ళు చాలా డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్ను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు చాలామందిని తీసుకోవాలి. ఈసారి పెద్ద నాయకులు వచ్చి రేపొద్దున టికెట్ ఇవ్వకపోతే బురద జల్లి వెళ్ళిపోతారు, విషం కక్కి వెళ్ళిపోతారన్న ఒక భయంతో ఆయన ఒక మహాసేన్ రాజేష్ని కాదు, చాలామందిని కూడా అట్లానే ఆయన తీసుకోవాలి. మహాసేన్ రాజేష్ ముద్దులు పెట్టి పవన్ కళ్యాణ్ గారు సారీలు చెప్పారు. అయినా ఆయనకి ఏమో ఇతనికి తీసుకుంటే మనం టికెట్ ఇవ్వలేకపోతే రేపు పొద్దున అతనే యాంటీ అయితే ఏంటి పరిస్థితి. వీళ్ళు మీడియాలో ఎక్కువ ప్రభావితం చేసేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొని ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అన్న ఒక భయంతో కూడా ఆయన ఆ పని చేసి ఉండొచ్చు.
ఇంకొక అంశం అంటే ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన అన్ని సీట్లలో పోటీ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఒక బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటే డెఫినెట్గా ఆయన కోరుకున్న స్థానాలు వచ్చేవి. డెఫినెట్గా అక్కడ మహాసేన్ రాజేషో లేకపోతే దిలీప్ శంకర్ వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయగలిగేవాడు. కానీ లేనప్పుడు ఆయన ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాడు. ఒకసారి పీఆర్పీ అనుభవాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. పీఆర్పీ అనుభవంలో కేసినేని నాని అనేవాడు ఏ రకంగా వ్యవహరించాడు, కావాలని పార్టీలోకి వచ్చి పార్టీని బదనాం చేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఉద్యమంలాగా ప్రతి ఛానల్లో తిరిగాడు, ప్రతి ఛానల్లో తిప్పారు అనాలి. ఇంకా మాట్లాడాలంటే చిరంజీవి గారిని ఆనాడు డ్యామేజ్ చేయడానికి మీడియా మొత్తం వ్యతిరేకంగా పనిచేసింది, ప్రతి ఛానల్లో తిప్పారు అతన్ని. సో అఫ్కోర్స్ చిరంజీవి గారి మెంటాలిటీ ఒక సమున్నతమైన స్థాయి అయింది. పద్మవిభూషణ్ ఎందుకు అయ్యాడండి? సమున్నతమైన స్థాయి అయింది. ఇలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా ఆయన పట్టించుకోడు. సరేలే ఓకే ఈరోజు అంటారు పర్వాలేదు, పడినవాడల్లా చెడ్డవాడు కాదు కదా అనుకొని అలా దులిపేసుకొని వెళ్ళిపోయి ఒక అజాత శత్రువు ఆయన. అందుకే ఆయన కుమార్తె పెళ్ళికి కూడా చిరంజీవి గారు వెళ్ళారు. చాలామంది విమర్శించారు చిరంజీవి గారు ఎలా వెళ్తారు అలాంటి అంటే కేసినేని నాని చిరంజీవి గారిని తిట్టంగానే మనమేమనుకుంటాం కేసినేని నాని మనకే బద్ద శత్రువులా మనం భావిస్తాం. అలాంటి వాడి పెళ్ళి కూతురు పెళ్లి కంటే ఎట్లా వెళ్ళాడు చిరంజీవి గారని? ఆయన అజాత శత్రువు అండి, అందుకే స్థితప్రజ్ఞుడు ఆయన, అందుకే ఆయన పద్మవిభూషణుడు అయ్యాడు, రేపు భారతరత్న కూడా అవుతాడు ఆయన. సో ఆయన క్షమించాడు అనుకుందాం. ఇకపోతే పరకాల ప్రభాకర్, అతనెంత విషం చిమ్మాడో మనందరం చూసాం. నిలువెల్లా విషం నింపుకొని ఉన్నాడేమో అప్పటి వరకు. పార్టీ కార్యాలయంలో కూర్చొని విషం చిమ్మాడు అతను ఇవాల్టికి కూడా చాలా చిల్లరగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఆయన్ని మనం మీడియాలో చూసి మేమందరం ఆయన్ని చాలా గొప్పగా మేధావిలాగా అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ కూడా ఆయన ఎంత చిల్లర కామెంట్స్ చేస్తూ ఉంటే జనసేనకు స్పందిస్తారు. నన్ను కూడా బోల్డ్ మంది తిడతారు. తిట్టంగానే మనం రోడ్డుకెక్కి వాళ్ళని కూడా అమ్మనాబుద్ధులు తిడతామా? తప్పు కదా అది. మన స్థాయి ఏంటి? ఆ స్థాయి మరిచిపోయి ఆయన వ్యవహరించాడు. ఈ మధ్యకాలంలో కూడా వివాదాస్పదుడయ్యాడు. అతను పరకాల ప్రభాకర్ అని అతను పీఆర్పీ మీద ఎంత విషం చిమ్మాడో చూసాం. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? మీరు టిక్కెట్లు అనౌన్స్ చేసేటప్పుడు ఒక నలుగురు పనిచేస్తారు ఒక నియోజకవర్గంలో. ఆ నలుగురు పనిచేస్తున్న నియోజకవర్గంలో మీరు ఒకళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వగలరు, మిగతా ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురు కూడా దగ్గర తీసుకొని అరే ప్రభుత్వం వచ్చాక మీకు మంచి ఏదైనా ఒక పదవి ఇస్తాము లేకపోతే ఒక మంచి చేస్తాము, ఏదో ఒక రూపంలో మీరు లబ్ధి పొందేలా చేస్తామని చెప్పడము, లేదా పార్టీకి సంబంధించిన ఏదైనా పదవులు ఇవ్వడము, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. మేనేజ్మెంట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు చేయట్లేదా, జగన్మోహన్ రెడ్డి చేయట్లేదా? ఖచ్చితంగా పార్టీలు అన్నాక ఒక పార్టీ కోసం ఒక నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు యాస్పిరెంట్స్ ఉంటారు, పనిచేస్తారు. వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి సముదాయించి ఏముందండి. ఆ రోజు చిరంజీవి గారు భుజం మీద చేయేస్తే స్మూత్గా హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. టైం లేదు ఆ రోజు. చిరంజీవి గారు పర్యటనలో ఉన్నారు, ఇక్కడ అల్లు అరవింద్ గారు ప్రకటించేశారు. వెంటనే ఒక రకమైన ఉవ్వెత్తున అలా వచ్చేసింది. వాళ్లే కొంచెం ఓడిపించడానికి కూడా వాళ్ళు కూడా కారణమయ్యారు. తలా 2000 ఓట్లు 3000 ఓట్లు డ్యామేజ్ చేసినా ఓడిపోతారు కదా. సో అట్లా ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిచి భుజం మీద చెయ్యేసి యా నువ్వు నావాడివి, నీకు నేను న్యాయం చేస్తాను ఒక్క మాట అంటే 2 చేతులు జేబుల్లో పెట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి బుజ్జగింపుల వ్యవస్థ అత్యావశ్యకం. కాబట్టి వెంటనే దీని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి. భవిష్యత్ అవసరాల రీత్యా వెంటనే దీన్ని దృష్టి పెట్టి దీని మీద మాట్లాడాలి. స్వయంగా ఆయనే మాట్లాడితే నేను అన్నట్టు ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ లాగా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎవరైనా తీసుకెళ్ళండి, గుర్తు చేయండి. సలహాలు కాదు, సూచనలు కాదయ్యా, గుర్తు చేయండి దయచేసి అంతే. ఆయన గుర్తు చేస్తే డెఫినెట్గా ఆయన హడావిడిలో ఉంటాడు, చాలా పనులు, మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటుంది. ఇవాళ ఆయన ఎంత శ్రమపడ్డాడు ఢిల్లీలో చాలా అంటే ఒక పార్టీని ఇటు ఉత్తర దక్షిణ ధృవాలను కలపటానికి ఆయన చేసిన యజ్ఞం మామూలు యజ్ఞం కాదు. అంతటి యజ్ఞంలో ఉన్నప్పుడు ఆయన కొంత ఆయనకి అన్నింటి మీద దృష్టి పెట్టాలంటే కుదరదు. కాబట్టి జనసేనలో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఒకవేళ ఈ వీడియో చూస్తే దృష్టికి తీసుకెళ్ళండి, పవన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ వ్యవస్థని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయండి. మొత్తం అసలు ప్రకటించడం కంటే ముందే ఈ యంత్రాంగం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి అందరిని ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా 98% స్ట్రైక్ రేట్ అన్నారుగా పవన్ కళ్యాణ్ గారు, అది సాధించి తీరుతాం.